Okay, thank you for the opportunity, Sanat Nagar Baptist Church, and thank you for inviting me, the entire team. ఈరోజు మీతో కలిసి కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి మీతో కలిసి నేను కూడా ఆ మాటల్ని రిమైండ్ చేసుకోవడానికి మీ మధ్యలో నేను నిలబడ్డాను. మై నేమ్ ఇస్ శంకర్. ఐఎమ్ అన్ అనస్థీషియాలజిస్ట్ బై ప్రొఫెషన్. I'm a medical doctor and I'm pastoring a church, Hyderabad Telugu Bible Church. Previously, I was a pastor of an English church, but Devudu నాకు ఇచ్చిన భారాన్ని బట్టి now I am serving as a pastor of a Telugu church. సో ఈరోజు మీతో కలిసి కొన్ని మాటలు పంచుకోవడానికి నేను మీ మధ్యలో నిలబడ్డాను. నాకు ఇచ్చిన టాపిక్లో ఒకవేళ ఇది మీరు చెప్పడానికి అర్హులా అంటే నేను అర్హుణ్ణి కాదు. బికాస్ నేను మెడికల్ ప్రొఫెషన్ కాబట్టి మెడిసిన్ సైడ్ నుంచి నేను ఏమైనా చెప్పగలుగుతాను, కానీ నాకు ఇచ్చిన టాపిక్లో ఒక హాఫ్ భాగం నేను చెప్పలేను, బికాజ్ ఐఎమ్ నాట్ అ ఆస్ట్రోఫిజిసిస్ట్. సో మై టాపిక్ ఈజ్ హౌ బిగ్ గాడ్ ఈస్. సో ఐఎమ్ టచింగ్ లిటిల్ బిట్ ఆస్ట్రోఫిజిక్స్ ఆర్ సైన్స్, సో కాల్డ్ సైన్స్. I'm not perfect, but I will make every effort to speak to you with the knowledge, limited knowledge I have from God. కానీ దానికి ముందు నేను ఇంకొన్ని విషయాలు ముందే ఎస్టాబ్లిష్ చేయాలని ఇష్టపడుతున్నాను. సో నేను చెప్పే టాపిక్లోని విషయాలు మీరు వినడానికి ముందు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మీరు వినాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ చేతుల్లో ఒకవేళ బైబిల్ ఉంటే, అది మొబైల్లో ఉన్నా లేకపోతే ట్యాబ్లో ఉన్నా సరే, మీ చేతిలో బైబిల్ ఉంటే ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ దట్ బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అవి దేవుడు మాట్లాడిన మాటలు. సో చాలాసార్లు ఈ మాటలు మీరు వినే ఉంటారు, బట్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ ఐ వాంట్ టు ఇన్సిస్ట్ అపాన్ ద సేమ్ థింగ్స్, బికాస్ ఫ్రమ్ దేర్ we will understand other things. ఒకవేళ మన చేతిలో ఉన్నది దేవుడు మాట్లాడిన మాటలు అని మనం హృదయంలో అంగీకరించకపోతే నేనేం చెప్పినా వేస్ట్. ఇక్కడ నుంచి అసలు అవసరమే లేదు సర్మన్ కూడా. కాబట్టి నేను ఫస్ట్ మీకు చెప్పాలనుకుంటున్న మాటలు ఏంటంటే, మన చేతిలో ఉన్న బైబిల్ దేవుడు మాట్లాడిన మాటలు. వన్ ఆఫ్ ద ఫేవరెట్ వర్డ్స్ ఫ్రమ్ ద బైబిల్ నాకేంటంటే 2 తిమోతి 3:16. 2 తిమోతి 3:16లో పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం, ఆల్ స్క్రిప్చర్ బ్రీత్డ్ అవుట్ బై గాడ్. సో అక్కడ గ్రీక్ వర్డ్ని గనక మీరు చూస్తే, ఆల్ స్క్రిప్చర్ ప్రతి లేఖనం బ్రీత్డ్ అవుట్, ఆ మాట గ్రీకులో మీనింగ్ గనక మీరు చూస్తే పరిశుద్ధాత్ముడు లేకపోతే హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ యొక్క ఊపిరి నుంచి వచ్చిన మాటలు. థియోన్యూస్టోస్ అన్న మాట గ్రీకులో వాడతారు. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ గాడ్ ఈస్ స్టాండింగ్ హియర్ అండ్ గాడ్ ఈస్ డెలివరింగ్ ద వర్డ్ అండ్ దోస్ వర్డ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హిస్ లంగ్స్. ఆయన ఊపిరిలోంచి వచ్చిన మాటలు. ఎందుకు ఆ మాటలు అంటే, ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి, రిప్రూఫ్, కరెక్షన్, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ అని అక్కడ తిమోతికి రాస్తాడు. అంటే క్రిస్టియన్ లైఫ్కి సఫిషియంట్ వర్డ్ దేవుడు తన ఊపిరి నుంచి మనకి ఇచ్చాడు. అందుకే వీ డోంట్ నీడ్ ఎనీ ఫిలాసఫీ ఫ్రమ్ ది అదర్ సైడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అవర్ క్రిస్టియన్ లైఫ్స్. మన చేతుల్లో ఉన్న బైబిల్ మన క్రైస్తవ జీవితానికి చాలినది. బైబిల్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అవర్ క్రిస్టియన్ లైఫ్స్. మీరు ఇంకా దానికి ఏది కలపొద్దు, దానికి ఏది యాడ్ చేసి మీ జీవితానికి అప్లై చేసుకోవద్దు. మరి ఈ మాటలు ఇచ్చిన దేవుడు ఎవరు అంటే, బైబిల్ సేస్ హీ ఈజ్ అ ట్రూ గాడ్. ఆయన సత్యవంతుడు. అండ్ హీ స్పీక్స్ నో లైస్. ఆయన అబద్ధం ఆడడు. ఆయన మాటలు యథార్థవంతమైనవి, ఆయన మాటలు అత్యున్నతమైనవి. సో బైబిల్ ఏం చెప్తుందంటే,
దేవుడు తన ఊపిరి నుంచి తన మాటలు దయచేశాడు. కానీ ఆ మాటలు ఏ దేవుడి నుంచి వచ్చాయంటే సత్యము మాత్రమే మాట్లాడే, అబద్ధములాడని యథార్థవంతుడైన దేవుని నోటి నుండి ఈ మాటలు వచ్చాయి. అందుకే Psalm 119లో, అండ్ బై ద వే Psalm 119 ఈజ్ ఆల్ అబౌట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి సంబంధించిన డిఫరెంట్ షేడ్స్ మనం 119 Psalmలో చూస్తాం. 142 వర్డ్స్లో ఈ విధంగా ఉంది: నీ ధర్మశాస్త్రము కేవలము సత్యం. సో ద లా ఆఫ్ ద లార్డ్ ఈజ్ ట్రూ. సో నీ చేతిలో నా చేతిలో ఉన్న బైబిల్ అది సత్యము. అండ్ ఇన్ ద బైబిల్ దెర్ ఆర్ నో లైస్. ఇఫ్ దట్ ఈస్ ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్, ఈ మాట వినండి జాగ్రత్తగా, దట్ ఈస్ ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్, నీ నా లైఫ్లో దానికి మించిన వేరే స్టాండర్డ్ ఉండకూడదు అంతే. అది ఎంత పెద్ద థియాలజియన్ రాసిన థియాలజీ బుక్ కావచ్చు, ఫిలాసఫీ బుక్ కావచ్చు. ఐ వాజ్ జస్ట్ టీచింగ్, అంటే చర్చ్ హిస్టరీ మా చర్చ్లో కొంతమందికి టీచ్ చేసి వస్తున్నాను. ద గ్రేటెస్ట్ పీపుల్ ఇన్ ద చర్చ్ హిస్టరీ రోట్ గ్రేటెస్ట్ థింగ్స్. క్రిసోస్టోమ్, పాలీకార్ప్, పెద్ద పెద్ద వాళ్ళు రాశారు, ట్రీటీస్ రాశారు. బట్ వాళ్ళంతా చెప్పింది కూడా సత్యం కాకపోవచ్చు. బట్ ద బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ ద ట్రూ గాడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఎందుకు ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పే మాటలు ఈ యొక్క ఫౌండేషన్ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ ఫౌండేషన్ మనం నమ్మట్లేదు అనుకో, దేవుడు చెప్పాడు తన వాక్యంలో, కానీ అవి సత్యం కాదు అని మనం అనుకున్నాం అనుకో, నేను చెప్పేటి అన్ని మీరు నమ్మరు. కాబట్టి ఈ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూ, అండ్ వాట్ ఎవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ట్రూ. ఇంకా అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. అండ్ చాలాసార్లు నా స్టూడెంట్స్కి నేను చెప్తా ఉంటాను, బైబిల్లో క్లారిటీగా ఏదైనా వర్డ్ దేవుడు ఇచ్చాడంటే ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు, ఒబీడియన్స్ చేయాలి అంతే. గాడ్ ఎక్స్పెక్ట్స్ us టు ఒబే. ఒకవేళ క్లారిటీ లేదనుకో, అప్పుడు దేవుడిచ్చిన విజ్డమ్తో అప్లై చేసుకోవాలి. అంతేగాని నాకు క్లారిటీ లేదు అని చెప్పి వర్డ్ని మళ్ళీ నెగ్లెక్ట్ చేయడానికి మనకు ఆస్కారం లేదు, అవకాశం లేదు. బికాజ్ అవర్ ఎంటైర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ షేప్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ సత్యమైన వాక్యం చేత దేవుడు మన జీవితాలను కడతాడు కాబట్టి. సో ఈ ఫౌండేషన్ మీద నేను ఆ దేవుడు సృష్టిలో చేసిన కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుడు, బైబిల్లో చెప్పబడిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అని ఆదికాండంలోనే, ఫస్ట్ బుక్లోనే మనకు ఆదికాండం చదివితే తెలుస్తుంది. బుక్ ఆఫ్ జెనసిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఫాల్ ఆఫ్ మ్యాన్, and how God is going to fulfill his promise which he made to Abraham in chapter 12. అబ్రహాముకు 12వ అధ్యాయంలో ఆయన చేసిన వాగ్దానం ఎలా నెరవేర్చబోతాడు అన్నది ఆదికాండం మొత్తం. బట్ ఇనీషియల్ చాప్టర్స్ చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేషన్. మొదటి 3 అధ్యాయాల్లో దేవుడు సృష్టిని ఏ విధంగా చేశాడో చాలా క్లియర్గా చూస్తాం. కానీ ఇఫ్ యూ గో అవుట్, బయటికి వెళ్ళి మాట్లాడితే సృష్టి ఎలా చేయబడ్డది అంటే, there are 2 or more theories which are very common, and I know that you are familiar with those theories, and one of the theory is Big Bang theory. And you know Big Bang theory ఏం చెప్తుందంటే, అరౌండ్ 13.8 మిలియన్స్ వెనకాల, 13.8 మిలియన్స్ సంవత్సరాల వెనకాల స్పేస్ మ్యాటర్ ఏమీ లేనప్పుడు దెర్ ఇస్ అ బిగ్ ఎక్స్ప్లోషన్ ఇన్ ద వాక్యూమ్. ఒక శూన్యంలో విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం జరిగిన తర్వాత, ఆ ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత యూనివర్స్ స్టార్టెడ్ ఎగ్జిస్టింగ్. విశ్వం ఉనికిలోకి వచ్చింది. ఎప్పుడు? 13.8 మిలియన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక విస్ఫోటనం తరువాత అనేది బిగ్ బ్యాంగ్ చెబుతుంది. రీసెంట్గా
I think last week I was reading an article that many scientists are not happy with the Big Bang theory right now. ఇప్పుడు ఆ ఇనీషియల్ ఎక్స్ప్లోజన్ తర్వాత వచ్చిన క్రియేషన్ గురించిన స్టడీ జరుగుతుంది కాబట్టి మేబీ లాట్ ఆఫ్ సైంటిస్టులు దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే మెల్లమెల్లగా వాళ్ళకి అర్థమవుతుంది బిగ్ బ్యాంగ్ థియరీ ఈజ్ నాట్ సైంటిఫిక్ అండ్ ఇట్ ఈజ్ నాట్ ట్రూ అనేది ఎవిడెన్స్ ఇప్పుడు మెల్లమెల్లగా వస్తుంది. అది బిగ్ బ్యాంగ్ థియరీ ఎందుకు నమ్మట్లేదు అంటే దెర్ ఆర్ 1 or 2 రీజన్స్. నా స్టడీలో నాకు దొరికింది ఏంటంటే, ఒక వ్యాక్యూమ్లో లేకపోతే ఒక శూన్యంలో ఒక పెద్ద విస్ఫోటనం జరిగినప్పుడు ఆర్డర్ ఉండకూడదు. సపోజ్ ఇక్కడ రైట్ నౌ ఎవరైనా బాంబు పెట్టారే అనుకుందాం. ఆ బాంబు సడన్గా ఎక్స్ప్లోడ్ అయ్యింది. ఇక్కడ ఏం మిగిలిద్ది అంటే బూడిద, యాషెస్. కానీ బిగ్ బ్యాంగ్ థియరీలో ఏం చెప్తుందంటే when there was an explosion, everything was in order. ప్లానెట్స్ ఆర్డర్లో వచ్చాయి, మౌంటైన్స్ ఆర్డర్లో వచ్చాయి, భూమి అండ్ సముద్రం సపరేట్ అయిపోయినాయి. సో అది ఎట్లా ఉందంటే ఒక మంచి లైబ్రరీలో విస్ఫోటనం జరిగిన తర్వాత ఆఫ్టర్ ద ఎక్స్ప్లోజన్ మళ్ళీ అవే ర్యాక్స్లో సిస్టమేటిక్గా బుక్స్ పెట్టినట్టుగా ఉన్నది. అండ్ విచ్ ఈజ్ నాట్ ట్రూ లాజికల్గా. అండ్ బిగ్ బ్యాంగ్ థియరీ నమ్మే వాళ్ళు కూడా ఎందుకు మెల్లమెల్లగా దాని నుంచి పక్కకి వెళ్ళిపోతున్నారంటే, దెర్ వాజ్ అనదర్ ఆర్గ్యుమెంట్. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, బిగ్ బ్యాంగ్ జరిగిందని చెప్తున్నారు కానీ అది జరిగినప్పుడు శూన్యం అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ దట్ వ్యాక్యూమ్? లైఫ్ ఉందా? ఒకవేళ లైఫ్ ఉన్నప్పుడు ఎక్స్ప్లోజన్ జరిగితే అసలు ఆ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్? హూ కాజ్డ్ ఇట్? అండ్ దెర్ ఈస్ అగైన్ అ బిగ్ సైలెన్స్. ఎందుకంటే నువ్వు కాజ్ గురించి మాట్లాడాలి. సో లైఫ్ ఉందంటే మళ్ళీ లైఫ్ ఎవరు అనేది కూడా నువ్వు ఆన్సర్ చేయాలి. కాబట్టి అక్కడ కూడా చాలామంది దానికి ఆన్సర్ చేయలేకపోయారు. కానీ బైబుల్, కానీ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్, విచ్ ఈస్ ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు చెప్పాడు ఆ మాటలు. ఏంటంటున్నాడంటే జెనసిస్ 1:1, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. అండ్ నౌ యూ టెల్ మీ, మనం బిగ్ బ్యాంగ్ వాళ్ళు చెప్పేది విందామా? ద ట్రూ లివింగ్ గాడ్ చెప్పింది మనం విందామా? అండ్ ఐ వాంట్ టు ఓట్ ఫర్ ద బుక్ ఆఫ్ జెనసిస్ బికాజ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. నేను అందుకే ఫౌండేషనల్గా మీరు ఆ సత్యమైన బైబిల్ని ముందు నమ్ముతున్నారా లేదా అన్న దాంతో నేను మొదలు పెట్టాను. Psalm 90 verse 2, Psalm 90 verse 2, before the mountains were brought forth, or ever you had formed the earth and the world, from everlasting to everlasting you are God. పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. యు ఆర్ గాడ్. ఇవన్నీ పుట్టించక ముందు నుంచి కూడా నువ్వు ఉన్నావు అంటే హీ ఈజ్ ద క్రియేటర్ అని బైబుల్ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి మనం రాలేము. అండ్ బై ద వే, విస్ఫోటనం నుంచి, అంత పెద్ద ఎక్స్ప్లోజన్ నుంచి మనిషి అసలే రాలేడు. ఫర్గెట్ అబౌట్ ద యూనివర్స్. అ మ్యాన్ కెనాట్ కమ్ ఫ్రమ్ ది ఎక్స్ప్లోజన్. అండ్ ద సెకండ్ థియరీ ఏంటంటే, ఇది నా సైన్స్కి కొంచెం దగ్గర కాబట్టి నేను చెప్పగలుగుతాను. దట్ ఈస్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బై డార్విన్. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బై డార్విన్. అండ్ బై ద వే, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కూడా ఈ 2025కి వచ్చేసరికి చాలామంది సైంటిస్టులు దాన్ని కూడా పక్కన పెట్టేశారు. ఆయన రాసిన ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అన్న బుక్ మీద న్యాచురల్ సెలెక్షన్ని ఆయన ఎంఫసైజ్ చేస్తాడు. ఓకే, మీకు కొంత సైన్స్ క్లాస్ లాగా కూడా ఉన్నట్టుంది, బట్ బేర్ విత్ మీ, ఐ విల్ కమ్ రైట్.
సో న్యాచురల్ సెలెక్షన్స్లో ఎవరైతే బలవంతులు ఉంటారో వాళ్ళు ఉండిపోతారు, బలహీనులందరూ ఎక్స్టింక్ట్ అయిపోతారు. సో దాన్ని న్యాచురల్ సెలెక్షన్గా డార్విన్ చెప్పాడు. ఆ తర్వాత కామన్ యాన్సెస్టర్ గురించి మాట్లాడాడు. అన్ని జీవులకు ఒకే మూలం ఉంటుంది, ఆ ఒకే జీవం నుంచి అన్ని ఉనికిలోకి వస్తాయి, ఎగ్జిస్టెన్స్ కూడా అట్లా కంటిన్యూ అవుతుంది అని కూడా డార్విన్ చెప్పాడు. మనిషి కోతి వలె వస్తాడన్నది కూడా డార్విన్ థియరీ. యాక్చువల్లీ మనిషి కోతి అని డార్విన్ చెప్పలేడు, కోతి లాంటి ఒక జీవి అన్నాడు. సో మన వాళ్ళు చాలామంది కోతి అని అంటారు, కానీ యాక్చువల్లీ చింపాంజీస్, ఆ చింపాంజీస్కి యాన్సెస్టర్స్గా ఉన్న వాళ్ళ నుంచి మనిషి వచ్చాడనేది డార్విన్ చెప్పాడు. సో ఈ సిద్ధాంతం కూడా, ఈ థియరీ కూడా చాలామంది మెల్లమెల్లగా తృణీకరిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, వి అజ్యూమ్ మనం చింపాంజీలోంచి వచ్చాం అనుకుందాం, ఐ థింక్. సో డార్విన్ ఏం చెప్పాడంటే చింపాంజీస్ నుంచి ఓవర్ ద ఇయర్స్ పరిణామం చెంది 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 మనుషులు వచ్చారు అనేది డార్విన్ చెప్పాడు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రపంచంలో ఉన్న చింపాంజీస్లన్నీ తీసుకొచ్చి హైదరాబాద్లో జూ పార్క్లో పెట్టేసి క్లోజ్ చేద్దాం. సో వి విల్ వెయిట్ మేబీ 100 years, మేబీ 200 years, అండ్ యూ టెల్ మీ ఆ చింపాంజీ నుంచి ఒకరోజు మనిషి వస్తాడా? Because it's a continuous process. You cannot say that, once upon a time it was there and now it is ceased. You can't say that. And it should not happen. నేను చాలాసార్లు జోకింగ్లీ ఐ సే యాక్చువల్లీ చింపాంజీ నుంచి కోతులు వచ్చాయి, కోతుల నుంచి మనం వచ్చాం అని అంటారు కాబట్టి కొంచెం హ్యూమరస్గా ఉంటుందని చెప్తాను. ఒకవేళ తెలంగాణలో పెద్దవాళ్ళు చనిపోతే పెద్ద రమాస అని చేస్తారు. బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ అ హిందూ బ్యాక్గ్రౌండ్. ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఐ బిలీవ్డ్ ఇన్ ద గాస్పుల్, బట్ ఐ వాజ్ అ స్ట్రాంగ్ హిందూ యాక్చువల్లీ. ఆ పెద్ద రమాస్ రోజు ఏం చేస్తారంటే చనిపోయిన వాళ్ళ ఫొటోస్కి అప్పటి వరకు ఉన్న దుమ్ము తుడిచి వాళ్ళకు దండేసి దండం పెట్టి వాళ్ళ పేరు మీద మటన్ చికెన్ వండుకొని తింటారు పెద్ద రమాస. ఎందుకు అంటే వి రిమెంబర్ అవర్ ఫాదర్స్ అండ్ ఫోర్ ఫాదర్స్, వి రెస్పెక్ట్ దెమ్, విచ్ ఇస్ గుడ్, నో ఇష్యూస్ యాక్చువల్లీ. ఒకవేళ కోతులే మన పూర్వీకులు అయితే వీ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్ విత్ ద మంకీస్. నర్సాపూర్ ఏరియాలో అట్లా వెళ్తూ ఉంటే రోడ్డు మీద కోతులు వస్తూ ఉంటాయి అన్నమాట ఇట్లా. సో మనం వాటి ఫోటో తీసుకొని మన ఇంట్లో ఫోటో పెట్టుకొని ఏం చేయాలంటే దండేసి దండం పెట్టాలి అని చెప్తా ఉంటాను నేను. ఎందుకంటే యాన్సెస్టర్స్ అండి. అండ్ బై ద వే యాన్సెస్టర్స్ మన దగ్గరికి వస్తే పరిగెత్తొద్దండి, వాళ్ళు మన పూర్వీకులు కాబట్టి లవ్ దెమ్, హగ్ దెమ్, అండ్ విచ్ వీ డోంట్ డూ ఇట్ రెగ్యులర్లీ. సో లాజికల్గా మాట్లాడినా we have not evolved from animals. And altogether, let me tell you, Bible clearly answers who are we. Manam evaram anedi Bible చాలా చక్కగా ఆన్సర్ చేస్తుంది. అదే జెనసిస్ 1:26-27. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. We are created in the image of God. లాటిన్లో ఇమాగో డే. We are reflection of God. దేవుడు మనల్ని ఆయనకు ప్రతిబింబంగా చేసుకున్నాడు. We reflect God's image. God is a spirit, he doesn't have face, but we reflect his characteristics. మనం ఆయన చేత చేయబడ్డ వాళ్ళం. అందుకే ఈ మాట చెప్తాను చాలాసార్లు నేను, ఫర్గెట్ అబౌట్ క్రిస్టియానిటీ. మీరు బయట ఏ మనిషిని చూసినా యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. వాడు భిక్షగాడు కావచ్చు, జిహెచ్ఎంసి వర్కర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అండి, రోడ్లు ఉడిచేవాడు కావచ్చు, సర్వర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద సేమ్ ఇమాగో డే, సేమ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. మనందరం దేవుని స్వరూపములో చేయబడ్డ వాళ్ళం అని మనకు బైబిల్ చెబుతుంది. సో న్యాచురల్ సెలెక్షన్, డార్విన్ దగ్గరికి వెళ్ళి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద సిన్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అంటే డార్విన్ చేతులు ఎత్తేసేవాడు ఇట్లా.
ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. మనిషి హృదయం ఎట్లాంటిది, హృదయంలో ఉన్న స్వభావం ఎలాంటిది ఎక్స్ప్లెయిన్ చేయి నీ న్యాచురల్ సెలెక్షన్ తోటి. ఈ కెనాట్. మొరాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయలేం, రైట్ అండ్ రాంగ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో అందుకని డార్విన్ థియరీ కూడా మెల్లమెల్లగా వీగిపోయింది అని మనం చెప్పొచ్చు. అండ్ బైబిల్ క్లియర్లీ సేస్ దట్ వీఆర్ ద పినకిల్ ఆఫ్ ద క్రియేషన్. మనుషులు ఎవరంటే సృష్టిలో చేసిన అన్నిటికంటే కూడా అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు మనిషి. ఆయన స్వరూపంలో చేయబడ్డాడు. ఆ సృష్టిలోని కొన్ని విషయాలు మీకు చెప్తాను. Psalm 19:1, the heavens declare the glory of God and the sky above proclaims his handiwork. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. మీకు సైన్స్ ఆల్రెడీ చదివి ఉంటారు, ఓకే? ద ఎర్త్ డయామీటర్ ఎంత ఉంటుంది, ఏ ఆర్బిట్లో తిరుగుంటుంది, అవన్నీ మీరు చదివి ఉంటారు. నేను కొన్ని మెయిన్ పాయింట్సే చెప్పే ప్రయత్నం చేస్తాను. సూర్యుని నుండి మన ఎర్త్ 93 మిలియన్ మైల్స్ దూరంలో ఉందంట సూర్యుని నుండి. అండ్ ఆ జోన్ని ఏమంటారంటే, మేబీ యు ఆర్ హియరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం బట్ ఐ డోంట్ నో, గోల్డీలాక్ జోన్. గోల్డీలాక్స్ జోన్, లాక్స్ జోన్ అని అంటారు. ఆ జోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, నువ్వు ఇంకొంచెం ముందుకెళ్తే సూర్యుడికి అయిపోయా, మాడి మసైపోతావు. ఇంకొంచెం దూరం వెళ్తే ఫ్రీజ్ అయిపోతావు. బట్ గోల్డీలాక్స్ జోన్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం అనుభవిస్తున్న రైట్ టెంపరేచర్. సో నౌ యూ టెల్ మీ, హూ డిసైడెడ్ ఇట్? ఆ జోన్లో ఉండాలి అని డిసైడ్ చేసి పెట్టింది ఒక ఎక్స్ప్లోజన్ నుంచి అని అంటే నమ్మడానికి ఐఎమ్ నాట్ రెడీ, నేను సిద్ధంగా లేను. బికాస్ దట్ ఈస్ వెల్ ప్లాన్డ్ డిజైన్. And if there is a plan, there is a design, I believe that there should be a designer behind it. అంతేకాదు, భూమి 23.5 డిగ్రీల దగ్గర కాస్త వంగి ఉంటుందంట. ఆ వంగి ఉండడానికి కారణం ఏంటంటే, మనకొచ్చే 3 సీజన్స్. అలా వంగి ఉండడం వల్ల వచ్చే కారణం, మనకొచ్చే 3 సీజన్స్. అది చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం. అండ్ ఈ 3 కాలాలు దేనికి సరిగ్గా సూట్ అవుతాయంటే, మన భూమి మీద ఉన్న లైఫ్కి సూట్ అవుతాయి. కాబట్టి ఆ విధంగా దేవుడు చేసి పెట్టాడు. అందుకే ఐజక్ న్యూటన్, ఐఎమ్ కోటింగ్ ఐజక్ న్యూటన్, ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ టిల్ట్ని, ఎర్త్కున్న టిల్ట్ని చూసన్నాడు, ఐ డోంట్ బిలీవ్ దిస్ హ్యాస్ కమ్ ఫ్రమ్ కేఓస్. ఇది ఒక గందరగోళ స్థితి నుంచి రాలేదు, డెఫినెట్లీ ఇది ఒక డిజైనర్ నుంచి వచ్చిందని సర్ ఐజక్ న్యూటన్ ఆయన చెప్పాడు. అండ్ మన సూర్యునిలో 1.3 మిలియన్ భూములను పెట్టొచ్చట. మన సన్లో 1.3 మిలియన్ ఎర్త్స్ని మనం ఇమిడింపజేయొచ్చు. అంత పెద్ద గ్రహం సూర్యుడు. మన భూమి మీద ఉన్న అన్ని బీచ్ల్లో ఉన్న ఇసుక రేణువుల కంటే ఎక్కువ స్టార్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మాట? ఒక ఆయన అన్నాడు, 1 బిలియన్ మనకు తెలుసు, ట్రిలియన్ మనకు తెలుసు, కానీ 1 సెప్టీలియన్ అంట. ఫస్ట్ టైం విన్నాను నేను కూడా. 1 సెప్టీలియన్. ఐ డోంట్ నో హౌ మెనీ జీరోస్ యాక్చువల్లీ, చాలా పెద్దగా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు కౌంట్. అండ్ వై 1 స్టార్ ఈజ్ నాట్ కొలీడింగ్ విత్ అనదర్ స్టార్? వై దే ఆర్ ఇన్ అ డిఫరెంట్ ఆర్బిట్? చాలా చక్కగా తిరుగుతున్నాయి, ఒకదానితో ఒకటి ఢీ కొట్టలేవు, అసలు ఎందుకు భూమి మీద పడతలేవు. మనం కొన్నిసార్లు స్టార్స్ పడుతున్నాయి అంటాం కదా, అవి చాలా మైన్యూట్ స్టార్స్. అవి పెద్ద పెద్ద స్టార్స్ పడితే అయిపోద్ది భూమి. ఎవరు ఆపుతున్నారు వాటిని పడకుండా? అండ్ బైబుల్ సేస్ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ద క్రియేటర్ ఆఫ్ గాడ్, హీ ఈజ్ సస్టైనర్ ఆఫ్ ద క్రియేషన్. ఆయన భూమిని, సృష్టిని పట్టుకొని ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. సామ్ 147:4, ఆయన నక్షత్రముల సంఖ్యను నిర్ణయిస్తాడు, ప్రతి నక్షత్రానికి పేరు పెడతాడు. బైబిల్ సేస్ దట్, బైబిల్ గివ్స్ ద ఆన్సర్ ఫర్ దీస్ క్వశ్చన్స్.
బై ద వే మన ఎర్త్ మీద 70% వాటర్ ఉంది, మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా చాలాసార్లు. వై 70% ఆఫ్ ది వాటర్ ఈజ్ నాట్ కన్జ్యూమింగ్ 30% ఆఫ్ ది ఎర్త్? హూ ఈజ్ స్టాపింగ్? సముద్రాలకు హద్దులు నియమించేది ఎవరు? నువ్వు ఇంతవరకే ఉండు, ఇంతకు మించి రావద్దు అని ఆపేది ఎవరు అని మనం అడిగితే బైబిల్ చెబుతుంది ఇట్ ఈస్ గాడ్. జోబ్ చాప్టర్ 38, 8-11. నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రావద్దని, నీ తరంగముల పొంగు అనపబడినని నేను చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా అని యోబుతో అంటున్నాడు దేవుడు. సో గాడ్ ఈజ్ ద సస్టైనర్ ఆఫ్ ద యూనివర్స్. అండ్ ఐ వాంట్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ హియర్. ప్లీజ్ థింక్ విత్ మీ. నాతో కలిసి ఆలోచించండి ప్లీజ్. మన ప్లానెట్లో, సోలార్ సిస్టంలో లేకపోతే ల్యూనార్ సిస్టంలో కొన్ని ప్లానెట్స్ చాలా పెద్దగా ఉన్నాయి, కొన్ని ప్లానెట్స్ చాలా చిన్నగా ఉన్నాయి. వై? ఆ వేరియేషన్ ఉండాలని ఎవరు నిర్ణయించారు? ఎందుకు పెద్దగా ఉండాలి కొన్ని గ్రహాలు? ఎందుకు అన్నీ సేమ్ ఉండకూడదు? ఎవరు నిర్ణయించారు? అసలు అన్ని సెప్టీలియన్ నక్షత్రాలు ఉండాల్సిన అవసరం ఏముంది? అవి ఒకదానితో ఒకటి ఎందుకు ఢీ కొట్టకూడదు? అసలు 3 కాలాలనే చక్రం ఎందుకుంది? పక్షులకు రెక్కలిచ్చి ఆ రెక్కల ద్వారా అవి పైకి ఎగరాలని నిర్ణయం చేసింది ఎవరు? హూ డిసైడెడ్ ఇట్? జలచరాలు నీటిలో ఉండాలని, జంతువులు భూమి మీద ఉండాలని నిర్ణయం చేసింది ఎవరు? కొన్ని క్రూర జంతువులు ఉండాలి, కొన్ని పెట్ యానిమల్స్ ఉండాలని నిర్ణయం చేసింది ఎవరు? హూ డిసైడెడ్ ఆల్ దీస్ థింగ్స్? ఎప్పుడైనా ఆలోచించారా? అండ్ బైబుల్ సేస్ గాడ్ డిసైడెడ్ ఇట్. యు గో అండ్ రీడ్ చాప్టర్ 38 ఆఫ్ జోబ్. ఎంటైర్ ఆ 2-3 అధ్యాయాలు మీరు చదవండి. గాడ్ విల్, ఎట్లా అంటే క్వశ్చన్ అడుగుతాడు యోబుని, నువ్వు ఉన్నావా అక్కడ? జలరాశుల్లోంచి, మేఘాల నుంచి నీళ్లను నేను కిందికి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఉన్నావా? గులాబీ మొక్కలకు ముళ్ళు ఎందుకు ఉండాలి, బంతిపూల మొక్కలకు ముళ్ళు ఎందుకు ఉండకూడదు? ఎప్పుడన్నా ఆలోచించారా? వై దేర్ ఆర్ థార్న్స్ టు సమ్ ట్రీస్ నాట్ విత్ అదర్ ట్రీస్? ఈ వైవిధ్యత, ఈ వేరియేషన్, ఇదంతా ఎవరు చేశారంటే దేవుడు అని బైబిల్ చాలా క్లియర్గా మనకు ఎస్టాబ్లిష్ చేస్తుంది. నౌ ఐ కమ్ టు మై సైన్స్ విచ్ ఈస్ ద హ్యూమన్ అనాటమీ. అసలు ఇంత పెద్ద టాపిక్ ఇచ్చి 1 అవర్లో చెప్పమంటే చాలా కష్టం. ఇప్పుడు ఇచ్చిన ప్రతిదాని మీద 1 అవర్ చెప్పొచ్చు ఇప్పటిదాకా. గాడ్ ఈజ్ అ గ్రేట్ బిగ్ గాడ్. ఆయన గురించి 1 గంటలో ఏం చెప్తాం మనం? హ్యూమన్ అనాటమీ దగ్గరికి వస్తే మన హ్యూమన్ బాడీలో 10 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయంట. అండ్ ఈచ్ సెల్లో ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ ఉంటుంది. మీరు మైక్రోస్కోప్ కింద కట్ చేసి చూడండి, మైక్రోజోమ్స్ కావచ్చు, మైటోకాండ్రియా కావచ్చు, ఒక పెద్ద ఫ్యాక్టరీయే అది ఈచ్ సెల్లో. Our human brain is 1360 grams, 1360 grams. 86 billions of neurons ఉంటాయి మన బ్రెయిన్లో. 1 billion GB అంటే 1 petabyte. మన బ్రెయిన్లో కొన్ని 100 petabyte ఇన్ఫర్మేషన్ని మనం పెట్టొచ్చంట. జస్ట్ ఇమాజిన్ హౌ బిగ్ అవర్ బ్రెయిన్ ఇస్. చాలామంది, కొంతమంది అంటారు అసలు నాకేం గుర్తుండదండి, ఆయన ఎట్లా గుర్తుపెట్టుకుంటాడు అని. ఆయన బ్రెయిన్ నీ బ్రెయిన్ సేమ్, న్యూరాన్స్ కూడా సేమ్, చేసింది కూడా సేమ్ దేవుడే. యు ఆర్ నాట్ పుట్టింగ్ కాన్సన్ట్రేషన్, అంతే. నువ్వు చాలా కష్టపడతలేదు, ఆయన యు ఆర్ అ లేజీ ఫెలో, అంతే. ఇఫ్ యు పుట్ ఇంట్రెస్ట్ అండ్ వర్క్ వెరీ హార్డ్, యు విల్ డూ ఇట్, బికాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బై గ్రేట్ గాడ్. మన హ్యూమన్ హార్ట్ ఎవ్రీ డే 7571 లీటర్స్ పంపు చేస్తుంది. 2000 gallons ఆఫ్ రక్తం మన గుండె పంపు చేస్తుంది. బై ద వే, బికాజ్ ఐఎమ్ ఎన్ అనస్థెటిస్ట్, మేము ఎక్కువ గుండెతో డీల్ చేస్తూ ఉంటాం. మనకన్నా రెస్ట్ ఉంటుందేమో కానీ గుండెకి రెస్ట్ ఉండదు, తెలుసా అండి? ఒకవేళ గుండె రెస్ట్ తీసుకుంటే ఏమనొచ్చు మనం?
రెస్ట్ ఇన్ పీస్. RIP. And who decided it? Who told and who said to, అంటే said ఏంటి, who appointed heart and told to heart, అమ్మ నువ్వు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం లేదు, యూ హ్యావ్ టు బీట్ కంటిన్యూస్లీ అని చెప్పి డిసైడ్ చేసింది ఎవరు? నేనా? పుట్టిన తర్వాత నేనా? హూ యామ్ ఐ యాక్చువల్లీ? ఓకే, ప్రెగాన్యూస్ పెళ్ళైన తర్వాత, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హూ యామ్ ఐ అని అంటే, ఐ యామ్ ఆ లైన్ ఆన్ దోస్ ప్రెగాన్యూస్ ఉంటుంది కదా, ఫస్ట్ చూస్తాం కదా, 2 లైన్లు వస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ కదా, ఐ యామ్ దట్ లైన్. అండ్ హౌ కెన్ ఐ డిసైడ్ ఆల్ దీస్ ఆర్గన్స్ ఇన్ మై బాడీ? స్మాల్ జైగోట్గా ఫామ్ అవుతుంది నేను, మన హ్యూమన్ బాడీ స్మాల్ జైగోట్. అండ్ నా ఆ జైగోటు అంత పెద్దగా 9 months మదర్స్ వూమ్లో ఉండి బయటికి వచ్చి ఈ విధంగా జీవించాలని డిసైడ్ చేసింది ఎవరు అసలు? అండ్ బైబుల్ సేస్, ఐ హ్యావ్ నిటెడ్ యూ ఇన్ యువర్ మదర్స్ వూమ్. నీ తల్లి గర్భములోనే ఉన్నప్పుడు నీవు నాకు తెలుసు, బికాజ్ ఐ ఆమ్ ద వన్ హూ క్రియేటెడ్ యూ. ఫ్రాన్సిస్ కోలిన్స్, నేను చాలా డీటెయిల్స్ చెప్పట్లేదు, ఫ్రాన్సిస్ కోలిన్స్ ఈజ్ అ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ డైరెక్టర్. అండ్ ఒకప్పుడు హీ వాజ్ అన్ ఏథియిస్ట్, దేవుణ్ణి నమ్మలేడు. బట్ దెన్ హీ బికేమ్ అ క్రిస్టియన్. ఫ్రాన్సిస్ కోలిన్స్ ఆయన క్రిస్టియన్ ఎలా అయ్యాడంటే, మీలో చాలామందికి తెలుసు అనుకుంటా, సిఎస్ లూయిస్ రాసిన మియర్ క్రిస్టియానిటీ అన్న పుస్తకాన్ని చదివి హీ బికేమ్ అ క్రిస్టియన్. ఆయన అంటున్న మాట, ఈజ్ అ హ్యూమన్ జీనోమ్ డైరెక్టర్ అండ్ ఫ్రాన్సిస్ కోలిన్స్ సేస్ సంథింగ్ లైక్ దిస్: బైబిల్ దేవుడు బయాలజీకి కూడా దేవుడే. సైన్స్ దేవుణ్ణి వ్యతిరేకించదు. దేవుని వలన సైన్స్ మరింతగా మెరుగుపడుతుంది. సైన్స్ ఈజ్ ఎన్హాన్స్డ్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుడు సైన్స్ ద్వారా ఛాలెంజ్ చేయబడడు, సైన్స్ని ఉనికిలోకి తీసుకొచ్చిందే ఆయన. ఇప్పుడు ఎంటైర్ క్రియేషన్ దేవుడు చేసిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ సర్చింగ్, రీసెర్చ్ చేసి దాంట్లోంచి సైంటిఫిక్ ఫార్ములాస్ని తీసుకొచ్చారు. కానీ సైంటిఫిక్ ఫార్ములాస్ ద్వారా క్రియేషన్ జరగలేదు. ఐజక్ న్యూటన్ తీసుకోండి, లూయిస్ పాస్చర్ తీసుకోండి, సింప్సన్ తీసుకోండి, దే ఆర్ ఆల్ సైంటిస్ట్స్ హూ ఆర్ క్రిస్టియన్స్. జేమ్స్ సింప్సన్ యాక్చువల్లీ క్లోరోఫామ్ కనుగొన్నాడు. మేము ఆయన గురించి ఎక్కువగా చదువుతాం, బికాస్ క్లోరోఫామ్ ఈజ్ అన్ అనస్థీషియా ఏజెంట్. హీ వాజ్ అ స్ట్రాంగ్ క్రిస్టియన్. మైకేల్ ఫారడే, హీ వాజ్ అ క్రిస్టియన్. లూయిస్ పాస్చర్ క్రిస్టియన్, పెన్సిలిన్ కనుగొన్నాడు. ఆల్ ద సైంటిఫిక్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ గాడ్ బికాస్ సైన్స్ దేవుని యొక్క క్రియేషన్ నుంచి వచ్చింది, కానీ సైన్స్ వలన క్రియేషన్ కాలేదు అనేది మనం చూస్తే మనకు అర్థమవుతుంది. నౌ ఐ కమ్ టు ద మెయిన్ పాయింట్ ఆఫ్ మై సర్మన్. నౌ ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. I want to ask you this question: do you believe in this God which Bible speaks? ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత సత్యవంతుడైన దేవుణ్ణి, అబద్ధమాడని దేవుణ్ణి, సర్వము మాట చేత చేసిన దేవుణ్ణి, లిటరల్ 6 daysలో ఎవ్రీథింగ్ హీ క్రియేటెడ్. కొంతమంది అంటారు అవి లిటరల్ 6 days కాదని, కానీ మెనీ పీపుల్ యాక్చువల్లీ, మెనీ బైబిల్ స్కాలర్స్ బిలీవ్ దాట్ దోస్ ఆర్ 6 literal days. అండ్ బై ద వే, దేవుడు 6 రోజులు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు 1 రోజులో కూడా చేయగలడు. బట్ హీ డిసైడెడ్ టు డూ దట్ ఇన్ 6 days. దట్స్ ఇట్. అండ్ హూ కెన్ వి టు టెల్ హిమ్ దట్ యు హ్యావ్ టు డూ ఇట్ ఇన్ 1 dayలో చేయాలని చెప్పాల్సినంత సీను మనకు లేదు, అంత పిక్చరు మనకు లేదు. బికాజ్ వీఆర్ క్రియేటెడ్ బీయింగ్స్ and he is the creator. And many times we ask questions to God not knowing that we are created beings, finite beings, and he is a great God. He is an infinite God. You cannot ask God to do some of the things in your way. ఆ దేవా ఇది ఇట్లుంటే బాగుండేది, అవునా? Do you think God doesn't know?
అండ్ బైబిల్ క్లియర్లీ సేస్ దట్ ఈస్ అన్ ఆమ్నిషియంట్ గాడ్. ఆయన జ్ఞానానికి మించి ఇంకెవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఆయనతో సమానమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాతో సమానులు ఎవరు లేరని ఆయన ఖుద్ స్టేట్మెంట్ చేస్తాడు బైబిల్లో. అండ్ నౌ యూ టెల్ హిమ్, దేవా ఇట్లుంటే బాగుండేది. భయ్యా నువ్వెవరో నీకు అర్థం కావట్లేదు. అండ్ దేవుడు ఎవరో నీకు అసలే అర్థం కావట్లేదు. హీఈస్ అ గ్రేట్ గాడ్. ఒక చిన్న సెల్ని కట్ చేస్తేనే దాంట్లో ఫ్యాక్టరీ ఉందంటే, అంత పెద్ద ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉందంటే, ఈ డిఎన్ఏ చూడండి మీరు, డిఎన్ఏ చూస్తే దాంట్లో ఇన్ఫర్మేషన్ కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే, నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ అ గాడ్ who has put so much of information in the small cell, and you want to understand in a 1 hour session. Sorry. Dear brothers and sisters, know that God is so big and he is the true living God. And my question is, do you believe in that God? And at that same God, aa devudu, aa goppa devudu, జాన్ చాప్టర్ 1:14లో జాన్ రాస్తున్నాడు, ఆ లోగోస్ దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అండ్ జీసస్ ఈస్ ద క్రియేటర్ గాడ్. ఇఫ్ యు గో టు కొలోషియన్స్ చాప్టర్ 1, పాల్ స్పీక్స్ టు చర్చ్ ఎట్ కొలస్సే. ఆయన యందు సర్వమును సృజించబడ్డాయి. అక్కడ ఆయన యందు అని చెప్పినప్పుడు ఈస్ టాకింగ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఆయన ఏమన్నాడంటే పౌలు అక్కడ, జీసస్ క్రైస్ట్ ఈస్ ద క్రియేటర్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్. అండ్ బై ద వే, ఎవ్రీథింగ్లో నీవు నేను ఉన్నాం. యూ అండ్ మీ, we are not created for ourselves. Dear brothers and sisters, let me tell you this bluntly. You are not created for your own life. I am not created for my own life. Bible says in Isaiah chapter 43 verse 7, I have created you for my glory. దేవుడు మనుషులను ఎందుకు చేశాడంటే ఆయన మహిమ కోసం చేశాడు, మన మహిమ కోసం చేయలే. ఆదాము హవ్వలను జెనసిస్లో ఎందుకు చేశాడంటే ఆయన మహిమ కోసం చేశాడు. ఏంటి ఆయన మహిమ కోసం చేయడం అంటే, ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించి జీవించడం, అంతే. కానీ ఆయన ఆజ్ఞను వాళ్ళు మీరారు 3rd చాప్టర్లో. దట్ ఈస్ ద ప్రాబ్లం. జెనసిస్లో 3rd చాప్టర్ లేకపోతే అంతా బాగుండేది. ఫాల్ కానీ ఉంది, వీ హ్యావ్ టు యాక్సెప్ట్. వాళ్ళు ఆయన ఆజ్ఞను మీరారు కాబట్టి ఏమైందో తెలుసా? జెనసిస్ 3 నుంచి ఇప్పుడు మనిషి దేవుని మహిమ కోసం జీవించడం కాదు, తన మహిమ కోసం జీవిస్తున్నాడు. Now man started living for himself. It is my life. I want to do whatever I think. I am the king. I am the minister. Nene raju, nene mantri, because this is my life. No. దేవుడు అంటున్నాడు, I have created you for my sake. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన కోసం బ్రతుకుతున్నాం. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో మన పితరులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. ఇక్కడ కూర్చున్న మీలో, నాలో ఏ పాపం లేదు, నేను చాలా మంచోన్ని, బచ్పన్సే చాలా మంచోన్ని నేను అని అనుకుంటే, రాముడు మంచి బాలుడు అని మీరు అనుకుంటే, యు ఆర్ వెరీ రాంగ్. అండ్ లెట్ మీ టెల్ యూ, వి ఆల్ ఆర్ సిన్నర్స్. Irrespective of our caste, irrespective of our money, irrespective of our material things, irrespective of our gender, irrespective of our money and possessions, we all are sinners before the holy God. మనందరం పాపులమే. చిన్నప్పటి నుంచి పక్క వాళ్ళ పెన్సిల్ కూడా మీరు దొంగతనం చేయలేదా? బలపం కూడా దొంగతనం చేయనంత పవిత్రులు ఎవరైనా ఉన్నారా? నీది కాని వస్తువు ఏదైనా సరే, ఈ మాట వినండి జాగ్రత్తగా, నీది కాని వస్తువు ఏదైనా సరే అక్కడ ఉంటే, ఆ వ్యక్తి పర్మిషన్ లేకుండా నువ్వు తీసుకున్నావంటే యు ఆర్ అ థీఫ్ అని అర్థం. ఎవరు తీసుకోవట్లేరు కదా నేను తీసుకున్నా అంటే కాదు, యు ఆర్ అ థీఫ్. బికాస్ దట్ థింగ్ డస్ నాట్ బిలాంగ్ టు యూ.
అటువంటి దొంగతనం చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లస్ట్ఫుల్ ఐస్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంక్లూడింగ్ మీ. ఐఎమ్ అ పాస్టర్ అండ్ ఐ స్టిల్ స్ట్రగుల్ విత్ ద లస్ట్ఫుల్ ఐస్ ఎవ్రీ డే. మనం వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ ఎవ్రీ డే. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు అప్పుడే సోషల్ మీడియా మెల్లమెల్లగా ఎక్స్ప్లోజన్ స్టార్ట్ అయింది. ఫేస్బుక్ లేదప్పుడు, బ్రదర్ వాళ్ళకి తెలిసేమో. అప్పుడు సోషల్ మీడియా ఆర్కూట్ అని ఉండేది. సో వీ యూస్ టు గో టు కెఫేస్. 10 రూపీస్ ఇస్తే 1 అవర్ మా క్యాబిన్ ఇచ్చేవాడు అనమాట. ఆ ఆర్కూట్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి అవి చేసేవాళ్ళం. అప్పటికి ఇంకా ఇటువంటి ఎక్స్ప్లోజన్ అంటే సోషల్ మీడియాలో ఇటువంటి పోర్నోగ్రాఫిక్ ఇమేజెస్ కూడా లేవు. అప్పుడు కొన్ని స్పెసిఫిక్ సైట్స్ ఉండేవి. ఆ సైట్స్కి వెళ్ళి పోర్న్ ఇమేజెస్ చూసేవాళ్ళం అప్పట్లో. బై గాడ్స్ గ్రేస్ నేను ఎక్కువగా అడిక్ట్ అవ్వలేదు, కానీ ఐ వాచ్డ్ పోర్న్ ఇమేజెస్ చాలా తక్కువ, కానీ ఐ వాచ్డ్ ఇట్. కానీ ఇప్పుడు అవసరం లేదు. యూ కెన్ సిట్ ఎట్ యువర్ హోమ్ అండ్ ఇన్ యువర్ మొబైల్ యూ కెన్ వాచ్. And let me tell you, we are the biggest porn watching country in the entire universe. India. Porn ఇండస్ట్రీకి అతి ఎక్కువగా సహాయం చేస్తుంది మన కంట్రీయే. ఆ విషయంలో ఇండియా ఈజ్ గ్రేట్ యాక్చువల్లీ. ఏ పాపము లేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మనందరం కూడా వీఆర్ సిన్నర్స్ బిఫోర్ ద హోలీ గాడ్. అబద్ధాలాడడం, బూతులు మాట్లాడడం, అసూయపడడం, ఇవన్నీ కూడా పాపాలే. మనం ఎవరిని కత్తితో పొడవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి మీద బక్క కోపం పెట్టుకుంటే చాలు. అండ్ బై ద వే, చర్చెస్లో చాలామంది ఉంటారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ఆహా ఎంత బాగా వస్తుందో ప్రైజ్ ది లార్డ్ అన్నమాట, కానీ అందరు లోపల మాత్రం మస్తు ఉంటుంది ఆయన మీద, బయటికి మాత్రం ప్రైజ్ ది లార్డ్. ఆమె పాస్టర్ కాబట్టి ఓపెన్గా చెప్తున్నా, స్టాప్ బీయింగ్ అ ప్రైజ్ ద లార్డ్ క్రిస్టియన్. స్టార్ట్ బీయింగ్ ద ట్రాన్స్పరెంట్ క్రిస్టియన్. నువ్వు లోపల ఏవేవో పెట్టుకుంటావు, బయటికి మాత్రం ముఖం మీద మంచి మంచి నవ్వు చేస్తాను. దేవుడు అసలు వినడండి మన మాటలు. We all are sinners before the holy God and we are destined to hell. Let me tell you this. మనందరం దేనికి అర్హులం అంటే పరలోకానికి అర్హులం కాదు. మనం పరలోకానికి పోయేంత సీన్ మనకు లేదు. మనమందరం డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే నరకానికి వెళ్ళాలి. ఎందుకంటే మనం పాపం చేస్తుంది ఎవరికి వ్యతిరేకంగా తెలుసా అండి? ఈ మాట వినండి జాగ్రత్తగా. మనం పాపం చేస్తుంది, ఇప్పటిదాకా చెప్పాను చూడండి, గొప్ప దేవుడని, పరిశుద్ధుడని, ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడని, అంత గొప్ప దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తున్నాం. అవర్ సిన్ ఈజ్ వెరీ బిగ్. ఆ ఇలస్ట్రేషన్ కూడా నేను మీకు చెప్తాను, ఎందుకు మనందరం నరకానికి మాత్రమే అర్హులమని. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు. ఒకరోజు నా బ్రదర్ని వెళ్ళి లాగి చెంప మీద ఒక్కటి కొట్టాను. ఏం చేస్తాడు నెక్స్ట్ నుంచి నా బ్రదర్ జనరల్గా చెప్పండి? ఏం చేస్తాడు? కొట్టాను, ఏం చేస్తాడమ్మా? బాగా కొట్టావన్నా అంటాడా? ఏమంటాడు? మాట్లాడు. ఓకే, సో ఐ విల్ నాట్ స్పీక్ టు మీ. నాకు మావాడికి మధ్యలో మాటలు బంద్ అయిపోతాయి. సపోజ్ నేను మా ఆఫీస్లో వెళ్ళి మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ని కొట్టాను, ఏం చేస్తాడండి నన్ను? సార్ చెప్పండి, బయటికి అయిపోయా, జాబ్ పోయింది నాది, రైట్? నలుగురి విషయంలో నేను చేసింది ఒకే తప్ప, డిఫరెంట్ తప్పులా? ఒకటే తప్పు, అందరినీ లాగి చెంప మీదనే కొట్టాను. ఓకే, కానీ నా పనిష్మెంటు పెరుగుతూ పోయిందా, తగ్గుతూ వచ్చిందా? థింక్ విత్ మీ. ఓకే, నా పనిష్మెంట్ పెరిగిందా, తగ్గిందా? పెరిగింది. ఎందుకు పెరిగింది? అందరినీ సేమ్ కొట్టినా కదా, ఎందుకు పెరిగింది? బికాస్ చెప్పండి. థ్యాంక్ యూ బ్రదర్. నేను ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశానో ఆ వ్యక్తి యొక్క పొజిషన్ని బట్టి నా శిక్ష పెరుగుతా పోయింది. తమ్ముడు నావోడు కాబట్టి మాట్లాడలే, మా బాస్ కాబట్టి ఉద్యోగం తీసేశాడు, నా శిక్ష అంత పెద్దగా పెరుగుతా పోయింది.
నా యు టెల్ మీ, మన సిన్ ఎవరికి అగేన్స్ట్గా అనుకుంటున్నారు మీరు? ఎవ్రీ సిన్, వెదర్ ఇట్ ఈస్ అ స్మాల్ సిన్ అండ్ బిగ్ సిన్. బై ద వే, గాడ్ స్టాండర్డ్స్లో స్మాల్ అండ్ బిగ్ ఏం లేవు. మనం డివైడ్ చేసుకున్నాం చిన్నది పెద్దదని. ఎవ్రీ సిన్ ఇస్ అ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సో దేవునికి వ్యతిరేకంగా, ప్రపంచాలను సృష్టించిన పరిశుద్ధుడైన ఆ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే నరకానికి కాకుండా మనల్ని ఇంకెందుకు, ఎక్కడికి పంపించాలంటారు మీరు? హైదరాబాద్లో మంచి రెస్టారెంట్కి, మండికి పంపించానా మనల్ని? వి డిజర్వ్ హెల్ బికాస్ ఆఫ్ అవర్ సిన్ అగేన్స్ట్ గాడ్ ఈజ్ బిగ్. అందుకే మనం రక్షణకు అర్హులం కాదు. మనందరం దేనికి అర్హులమో తెలుసా అండి? మనందరం నరకానికి అర్హులం. We are in helpless state. Nobody can save us. మనల్ని ఎవరు రక్షించలేరు. And let me tell you, మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. మీ పాస్టర్ మిమ్మల్ని రక్షించలేడు. మీ చర్చ్ యాక్టివిటీస్ మిమ్మల్ని రక్షించలేవు. మీ ప్రేయర్ మిమ్మల్ని రక్షించలేదు. మీ బైబిల్ రీడింగ్ మిమ్మల్ని రక్షించలేదు. మీ సింగింగ్ మిమ్మల్ని రక్షించలేదు. మీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మిమ్మల్ని రక్షించలేవు. మీ ఇంట్లో బ్యాక్గ్రౌండ్, పాస్టర్స్ ఫ్యామిలీ రక్షించలేదు. ఎవరు రక్షిస్తారో తెలుసా? ఓన్లీ 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 జీసస్ క్రైస్ట్ కెన్ సేవ్ యూ. నోబడీ కెన్ సేవ్ యూ. And my question is, do you believe in this Jesus Christ? And I'm very sad because I came from a Hindu background. When I became a Christian, I was very sad to see Christian churches. Chala baadesindi naku. Because Christians are not according to the Bible. Jesus ee lokaniki vachindi manaku udyogaalu ivvadaniki kaadu. జీసస్ ఈ లోకానికి వచ్చింది మనకు స్వస్థతలను ఇవ్వడానికి రాదు. ఐఎమ్ వెరీ సాడ్ టు సే దిస్. పీపుల్ ఆర్ ఆఫ్టర్ మిరకిల్స్, పీపుల్ ఆర్ ఆఫ్టర్ హీలింగ్స్, పీపుల్ ఆర్ ఆఫ్టర్ మెటీరియల్ థింగ్స్. బట్ జీసస్ డిడ్ంట్ కమ్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్. బైబిల్లో జీసస్ క్రైస్ట్ ఏం చెప్తాడో తెలుసా అండి? రోగులకు మాత్రమే వైద్యుడు అవసరం, నేను పాపులను రక్షించడానికి వచ్చాను. And when Jesus came into this world, ఏంజెల్ కూడా మేరీకి చెప్పేది అదే. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నిన్ను నన్ను, హోప్లెస్ స్టేట్లో ఉన్న నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. మనకు పౌడర్ వేసి మనల్ని మంచిగా తయారు చేయడానికి రాలా. వీఆర్ అగ్లియెస్ట్ పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. మన హృదయంలో అంత గలీజ్, మనం దౌర్భాగ్యులం, దుర్మార్గులం. అండ్ వి నో వీఆర్ నాట్ గుడ్ పీపుల్, వీఆర్ ఈవిల్. అటువంటి దుర్మార్గులు నశించిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి, సమస్త సృష్టిని చేసిన ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. గాడ్ కెన్ బికమ్ మ్యాన్, మ్యాన్ కెనాట్ బికమ్ గాడ్. గాడ్ కెన్ బికమ్ మ్యాన్. ఆయన ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు, దేవునితో ఉండకూడుట ఎంతో భాగ్యం, కానీ ఆ భాగ్యాన్ని కూడా విడిచి ఇదిగో తన ప్రజల కోసం రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరి కోసం చేసుకున్నాడంటే మన కోసం చేసుకున్నాడు. God is great. He created. God is great. He created us. Now let me ask you, God is true. Do you believe in that God for the forgiveness of your sins? Don't come to Jesus Christ for all the other things andi. బంజేయండి, ఆ క్రైస్తవ్యాన్ని బంజేయండి. Come to Jesus Christ for your own soul. I'm not sure, సనత్ నగర్ నుంచి ఇప్పుడు నేను వెళ్ళే దారిలో ఐఎమ్ నాట్ ష్యూర్ దట్ ఐ విల్ గో హోమ్ సేఫ్లీ. ఐ మే డై ఆన్ మై వే టు మై హోమ్. నా 3 పిల్లలు, నా భార్య ఉన్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారేమో, నేను దారిలోనే చచ్చిపోవచ్చు. అండ్ సిస్టర్ ఇంతకుముందు చక్కగా ఇంట్రడ్యూస్ చేసింది, డాక్టర్ శంకర్ బాబు గారు వచ్చారు అని. లోపల ఇది పోగానే నా పేరు పెట్టి కూడా పిలువరు, బాడీ వచ్చింది అంటారండి. ఏమన్నా ఆ బాడీ వస్తుంది కదండి, డాక్టర్ శంకర్ బాబు, హియర్ కమ్స్ డాక్టర్ శంకర్ బాబు అని పిలుస్తారా బాడీ వస్తే?
అరే బాడీ వచ్చింది లేదా బాక్స్ వచ్చింది అంటారు. దెర్ ఈస్ నో వాల్యూ వెన్ ద స్పిరిట్ గోస్ ఫ్రమ్ యువర్ బాడీ. అండ్ ద క్వశ్చన్ ఈజ్, నీ యొక్క ఆత్మ పాప క్షమాపణ పొందుకుందా లేదా? అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అన్సర్టెన్ టైమ్స్. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. దేవుడు అంత గొప్పోడు ఇంత గొప్పోడు అని తెలుసుకోవడం మంచిదే, కానీ అతి ప్రాముఖ్యంగా ఏంటో తెలుసా? దేవుడు నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షకుని నువ్వు తెలుసుకోకపోతే నువ్వెంతనన్నా చేయి ఈ జీవితంలో. నువ్వు రేపు పొద్దున సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, నాలాగా మెడికల్ డాక్టర్గా, లేకపోతే ఓ పెద్ద కంపెనీకి సీఈఓగా, నువ్వు ఏమన్నా చేయి బై, వేస్ట్. అందుకే జీసస్ క్రైస్ట్ అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంట్రా బై, వ్యర్థం అంటాడు అది. And young people, I want to plead with you, examine yourselves. Don't go along with the crowd. క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళ ఆ గుంపులో పడి కొట్టుకోకపోకండి. Examine your own heart. Am I a true believer of Lord Jesus Christ? నేను నిజంగా యేసుక్రీస్తును నా పాప క్షమాపణ కోసం అంగీకరించానా? లేకపోతే మా నాన్న మా అమ్మ సంఘానికి రమ్మన్నారు, సండే స్కూల్కి పోయాను, ఇక నేను సంఘానికి పోకపోతే మిగతా వాళ్ళందరూ నేను క్రైస్తవుణ్ణి కాదనుకుంటారేమో, ఆ గిల్ట్ ఎందుకు నేను ఉంచుకోవాలి? కాబట్టి ఏదో నామకార్థంగా వచ్చి ఆ చైర్స్ అన్ని వేడి చేసిపోతున్నానికి వస్తున్నావా? ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. Very often I say that, many people are coming to church to warm the chairs. That's it. Do you believe in Jesus Christ for the forgiveness of your sins? If not, Jesus is coming again and he is going to judge people. And it is true. Endukante Bible is true. That's why I started with the statement that ee maatalanni kuda సత్యవంతుడైన దేవుడు చెబుతున్నాడు. నువ్వు రక్షించబడితే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు, రక్షించబడకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్తావు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుడు ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఐ బిలీవ్ దట్. అండ్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ద సాక్రిఫైస్ అండ్ అటోన్మెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ గోయింగ్ టు హెల్. మీరు నరకానికి వెళ్తున్నారు యేసు ప్రభువును మీ పాప క్షమాపణ కోసం అంగీకరించకపోతే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ preacher and author Mark Dever ఏమంటాడో తెలుసా? Many people are going to hell through the doors of church building. Many people are going to hell through the doors of church building, which means many people are coming to church but they are not saved, and through the doors of church building they are ending up in hell because they didn't believe in Jesus Christ. They are just coming for the entertainment for sake. My humble request, I'm pleading with you, my dear brothers and sisters, young people. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, డిగ్రీలు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, బీటెక్లు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు. దట్ మీన్స్ దట్ యు ఆర్ థింకింగ్, యువర్ బ్రెయిన్ డెవలప్ టు అ స్టేట్ వేర్ యూ కెన్ థింక్ అండ్ మేక్ డెసిషన్స్. ఏ కారు కొనాలి, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎక్కడ సెటిల్ కావాలి, ఎంత శాలరీ ఉన్న కంపెనీలో నేను ఉండాలి, పిల్లలకి ఏం చేయాలి, ఇవన్నీ ప్లాన్స్ వేస్తాం. కానీ లెట్ మీ టెల్ యూ, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ ఐ షుడ్ ప్లాన్ ఏంటంటే, ఆఫ్టర్ డెత్ వేర్ ఐ యామ్ గోయింగ్ టు బీ, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను. ఒకవేళ ఆ ప్లాన్ నేను ఇప్పుడు చేయకపోతే దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. ఒక ఆయన అన్నాడంట, బాబాబు కొంచెం నన్ను కిందికి పంపు, నా ఫ్యామిలీ అందరికీ చెప్పేసి వస్తా, హెల్ ఈజ్ రియల్. బైబిల్లో ఉంది ఇన్సిడెంట్, మీ అందరికీ తెలుసు. అంటే జీసస్ అన్నాడంట, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ ఆల్రెడీ మనోళ్ళు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు, వాళ్ళ మాట విననోడు నీ మాట ఎందుకు వింటాడు, వాళ్ళు సరిపోతుందిలే, నువ్వైతే అనుభవించు అన్నాడంట. పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ దెర్ ఈజ్ నో సెకండ్ ఛాన్స్. Hell is real, Christ is real, and if you believe in Christ, your salvation is real. దేవుడు గొప్పవాడు, దేవుడు సృష్టికర్త, దేవుడు హ్యూమన్ అనాటమీ చేశాడు, బట్ మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ దేవుడు నీ కోసం వచ్చాడు.
He personally came for you. ఈ ఎంటైర్ ప్లానెట్ మీద ఒక్కడనే దేవుడు చేసిన నీకోసం వచ్చేవాడేమో దేవుడు. అది ఆయన ప్లాన్ కాదు, బై ద వే. దట్ ఈస్ నాట్ హిస్ ప్లాన్. బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ హిస్ లవ్ ఫర్ పీపుల్ గురించి ఆ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. హీ లవ్స్ యూ. అండ్ జీసస్ ఈ లోకానికి రావడానికి వేరే రీజన్ ఏదీ లేదు. ఏం లేదు. ఏంటో తెలుసా? ఎఫిషియన్స్ చాప్టర్ 1లో ఉంటుంది. ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి, బికాస్ గాడ్ లవ్స్ యూ, God came all the way from heaven to the earth to die on your place. నువ్వు చావాలా, నేను చావాలా, ఆ చావు ఆయన వేసుకున్నాడు. దేవుని ఉగ్రత ఆయన పొందుకున్నాడు. ఆయన రక్షణ మనకిచ్చాడు. ఇంత దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తే, యంగ్ పీపుల్, లెట్ మీ టెల్ యూ, you people may say that nobody loves me, nobody cares for me, my mom, my dad, my siblings, nobody loves me. If you are a Christian, don't say that. If you are a Christian, if you believed in Jesus Christ, you have no right to say that, because ilanta uttolle, మీ అమ్మ, మీ నాన్న, మీ అన్న, మీ అక్క, మీ చెల్లి టెంపరరీ. బైబిల్లో పర్మనెంట్ ఇన్ఫినైట్ గాడ్ చెప్తున్నాడు, I have loved you and I love you today. If you are a born again Christian, don't ever say that nobody loves me, because the ultimate expression of love was manifested on the cross. And nobody can love you more than Lord Jesus Christ. Nobody can love you. నీ బాయ్ ఫ్రెండు చేయలేడు, నీ గర్ల్ ఫ్రెండు లవ్ చేయలేదు. అంత ఒట్టిదే. ఇట్స్ సెల్ఫిష్ లవ్. ద ప్యూరెస్ట్ లవ్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్, విచ్ ఈస్, అసలు సెల్ఫిష్ ఎక్కడ ఉంది దేవుని ప్రేమలో? నిస్వార్థమైన త్యాగపూరితమైన ప్రేమ. నీకోసం మరణించాడు. ఒకవేళ నువ్వు ఈరోజు ఆయనను అంగీకరించకపోతే, విశ్వసించకపోతే, యు ఆర్ గాన్. యు ఆర్ గాన్. దెర్ ఈస్ నో సెకండ్ ఛాన్స్. సో మై హంబల్ రిక్వెస్ట్ టు యూ ఈస్, బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ యూ డై. బిఫోర్ యూ డై. అండ్ యూ డోంట్ నో వెన్ యూ ఆర్ గోయింగ్ టు డై. నేను చెప్తాను, చివరి మాట చెప్పి ముగిస్తాను. When death knocks at your door, you cannot say that I am busy, come after some time. నేను ఫినిష్ చేయాలి, బీటెక్ ఫినిష్ చేయాలా, మంచి జాబ్ సంపాదించాలా, ఉద్యోగం చేయాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కనాలా, అప్పుడు రా అని చెప్పి డెత్కి నువ్వు చెప్పలేవు. యూ కెనాట్ సే. When death knocks at your door, you have to submit. So before that death knocks at your door, believe in the Lord Jesus Christ for the forgiveness of your sins. And Jesus says, I will save you. And He will save us. Let's pray. Deva, ఈ మాటలు విని విడిచిపెట్టకుండా, చాలాసార్లు వినొచ్చు కూడా, కానీ కొన్నిసార్లు ఈ మాటలన్నీ గ్రాంటెడ్గా తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఇంకా ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళకు క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాల్వేషన్ మీరు రాబోయే రోజుల్లో కూడా ఇంకా వాళ్ళకు కలిగించండి. హెల్ప్ దెమ్ టు నో ద డెప్త్ ఆఫ్ ద గాస్పెల్. హెల్ప్ దెమ్ నాట్ టు సర్చ్ సూపర్ఫిషియల్లీ. వాళ్ళు లోతుల్లోకి వెళ్ళి సువార్త సత్యాలను తెలుసుకోవడానికి కృప దయచేయండి. ఈ యంగ్ పీపుల్ని మీరు బ్లెస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రభువా, వాళ్ళు మీ యందు విశ్వాసం ఉంచి రక్షించబడడానికి కృప దయచేయండి. ఆ తర్వాత వాళ్ళ కెరీర్ విషయంలో, చదువుల విషయంలో, మ్యారేజెస్ విషయంలో కూడా వారికి మీరు సహాయం దయచేయమని, నీ సాక్షులుగా ఈ హైదరాబాద్ పట్టణంలో లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నీ సువార్తను చెప్పడానికి కూడా కృప దయచేయమని, ఈ చర్చ్ని కూడా మీరు బ్లెస్ చేసి ఎంతోమందికి దీవెనకరంగా వాడుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. I thank God for this time and the sermon what God spoke to us. Without saying much words, I request our dear pastor Sudhir Kumar Garu to come forward and pray do the closing prayer followed by the benediction. Every time God is giving us opportunity to listen to His word. దేవుని సేవకులు చాలా విషయాలు మాట్లాడారు.
మనల్ని చాలా ఉజ్జీవపరిచేటువంటి విషయాలు. హౌ బిగ్ ఈజ్ అవర్ గాడ్ అన్నప్పుడు ఆయన ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఒకవేళ బహుశా మీకు అర్థం కాకపోతే మరలా ఈ యొక్క సెర్మన్ని వినండి. అది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీకు అర్థమవుతుంది ఒక్కొక్క విషయం చాలా విషయాలు చెప్పారు. సో కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండడానికి దేవుడు మన పట్ల కృప చూపించి ఏ యోగ్యత లేనటువంటి మన కొరకు ఆయన చూపించినటువంటి ప్రేమకై మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయచేసి మనందరం కూడా లేచి నిలబడదాం. మరొకసారి మన యొక్క హృదయాలను పరీక్షించుకుందాం. ఒకవేళ బహుశా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా ఇంకా నీవు కలిగి లేవేమో. షాకులు చెప్పడానికి ఇంకా టైం అనేటువంటిది లేదు. మరణం అనేటువంటిది ఏ టైంలో అయినా రావచ్చు. సంఘానికి వచ్చేది నరకానికి వెళ్ళడానికి కాదు, ప్రభువుని తెలుసుకుని పరలోక రాజ్యానికి చేరుకోవడానికి. సో కాబట్టి మరొకసారి మన యొక్క హృదయాలను పరీక్షించుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడు నా తండ్రి ప్రభువా, అసలు మీ గురించి మాట్లాడడానికి కూడా నా తండ్రి మేము సరిపోనటువంటి వారు. ఇంత చిన్న జీవులమైనటువంటి మా పైన నా తండ్రి అంత కృప చూపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన, మా జ్ఞానమే పాటిది, మా బ్రతుకే పాటిది నా తండ్రి ప్రభువా. నిమిత్త మాత్రులమై ఉన్నాం నా తండ్రి, ఒట్టివారమై ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ సేవకుల్ని నిలవబెట్టుకొని మరొకసారి నాయన మీ యొక్క మాటను, మీ స్వరాన్ని వినిపింప చేసినందుకు మీకు వందనాలు. మీరు మహోన్నతుడు వైనను నాయన ప్రభువా, దీనులను లక్ష్యపెట్టేటువంటి దేవుడు నా తండ్రి ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మరొకసారి నా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యవ్వన బిడ్డ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన మీ యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదు నా తండ్రి. భయానకమైనటువంటి రోజుల్లో మేము జీవిస్తూ ఉన్నాము నా తండ్రి. ప్రతి ఒక్కరము కూడా నా తండ్రి వ్యక్తిగత రక్షణను పరీక్షించుకునేటువంటి సమయం వచ్చింది. దేవా, మీరు కృప చూపించండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్క హృదయాన్ని రేపమని అడుగుచూ ఉన్నాం తండ్రి. మీరు కృప చూపించండి, సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభువా, ఇదిగో నాయన మిమ్మల్ని అబ్బా తండ్రి అని పిలిచేటువంటి అవకాశాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, ఇదిగో తండ్రి, మరి రాత్రికాల సమయంలో మీ మాటలు అందించినటువంటి మీ దాసుని నా తండ్రి ప్రభువా దీవించండి. బహుబలంగా అనేక మందికి దీవెనకరంగా మీరు వాడుకోమని అడుగుచున్నాం. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యని బహుగా దీవించమని అడుగుచూ ఉన్నాం. మరొకసారి నా తండ్రి ప్రభువా, సంఘంలో జరుగుతున్నటువంటి యవనస్తులకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన మమ్మల్ని ఈ విధంగా దీవించున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనిదిన ఆహారం మాకు దయచేయం. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. మమ్మ శోధంలోనికి తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదాతోడైన నడిపించునుగాక. థ్యాంక్ యూ.